ఇంకా 7 నిమిషాలే ఉంది. కమోన్ రోజా, కమోన్, నువ్వు తిను, అలాగే తిను. ఎస్ రోజా, తినే. కమోన్ రోజా. చూడండమ్మా, ఇందులో ఏ నిబంధన లేదు. మీరు తినగలిగినంత తినండి, మీ వల్ల కానప్పుడు లేచిపోండి. కమోన్ రోజా, అలాగే తిను. హే, ఇంకా 5 నిమిషాలే ఉంది. రోజా, ఇంకా 5 నిమిషాలే అంట. తిను, త్వరగా తిను. క్షమించండి, నా వల్ల కావట్లేదు. ఒక వికెట్ అవుట్. రోజా, ఫాస్ట్. నా వల్ల కాదు. రెండో వికెట్ కూడా డ్రాప్. ఇంకా 3 మినిట్సే ఉంది. కమాన్, ఫాస్ట్. రేంబాబు, గీతమ్మని చూసారా? నిన్న వాయుస్తంభనంలో కూడా 4 నిమిషాల పైనే ఉంది. ఇప్పుడు వాళ్ళిద్దరూ తినలేక చేతులు ఎత్తేసినా మీ వదిన గారికి గట్టి పోటీ ఇస్తుంది. నాకెందుకో మారే యువరాని అనిపిస్తోంది బాబు. నాకు అదే అనిపిస్తుంది. తిను రోజా, ఇంకా కొద్దిగా ఉంది. ఇంకా ఒకే 1 నిమిషం ఉంది. రోజా, ఇంకా ఒకే నిమిషం. తిను తిను. 30 సెకండ్లే మిగిలాయి. కమోన్ రోజా, నీ వల్ల అవుతుంది. ఇంకా 20 సెకండ్లే ఉన్నాయి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. రోజా, ఎస్, నువ్వు గెలిచావు రోజా. తను గెలిచింది. అమ్మో, అసలు వీళ్ళు మనుషులేనా? ఇంత ఎలా తినేశారో. వెరీ గుడ్, ఇద్దరు చెప్పిన టైంకి మొత్తం తినేశారు. ఈ పోటీలో గెలిచిన వారే కాదు, గెలవని వారు కూడా చాలా కష్టపడ్డారు. ఎంత కష్టపడ్డా ఓడిపోయిన వాళ్ళు గెలిచిన నా రోజాతో సమానం కాదు కదా డాడ్. అరుణ్ బాబు, రోజమ్మ ఒక్కరే గెలవలేదు. సర్లే, తనేదో ఫ్లూక్లో గెలిచింది. నో అరుణ్, అలా మాట్లాడకూడదు. ప్లాన్తో గీతక్కడ గెలిచిందిరా, కష్టపడే గెలిచింది. ఏంటి హర్ష, మీరు కూడా వాళ్ళ వైఫ్ గెలిచిందన్న ఆనందంలో వాడేదో అన్నాడు, వదిలేయ్. నన్ను వదిలేస్తే లోపలికి పరిగెత్తుతా. లోపలంతా ఏదేదోలా ఉంది. సరే అమ్మా, ఈ పరీక్షల్లో రోజా గారు, గీత గారు విజేతలుగా నిలిచారు. ఇప్పుడైనా పరీక్షలు కష్టంగా ఉన్నాయని ఎవరికైనా అనిపిస్తే మీరిక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు. అవునండి, నెక్స్ట్ వాటిల్లో నా తడాక ఏంటో చూపిస్తా. ఉట్టికి ఎక్కలేనమ్మా, ఆకాశానికి ఎక్కేస్తానందంట. అలా ఉంది. ఇదే గెలవలేదు, నెక్స్ట్ తడాకా చూపిస్తుందంట. ఎక్స్క్యూజ్ మీ, ఏమన్నారు? ఏమనలేదే. అక్కడ విశ్వేశ్వరరావు గారు ఏదో చెప్తున్నారు, వినండి. మళ్ళీ ఈయన సోదొకటుందా? కడుపులో ఒకటే తిప్పేస్తుంది. ఏం లేదు, తరువాత పరీక్ష ఈ ఆదివారం ఉంటుంది. ఆ పరీక్ష ఏంటనేది చెప్తారా? అలా ఎలా చెప్తారు దీపిక గారు? ఇప్పటిలాగే ఏ పరీక్ష అయినా ఆ పరీక్ష ప్రారంభం ముందే చెప్తారు, అంతే కదండి? అవును, ముందే చెబితే మీరు భయపడతారు. ఈ 2 రోజులు విశ్రాంతి తీసుకోండి.
ఎందుకంటే మిగిలిన పరీక్షలు చాలా పెద్ద పరీక్షలు. వామ్మో, వీడింత లాగాడంటే అదెంత పెద్ద పరీక్ష. అది తర్వాతలే, ముందు వదలు రమస్లోడో. ఈ పరీక్షల్లో పోటీ పడాలంటే మీకు బాగా రెస్ట్ అవసరం. ఈ 2 రోజులు బాగా విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి. సరేనండి. అమ్మా వదిలేడు, ఇంకొక క్షణం కూడా ఇక్కడ ఆగకూడదు. డాడ్, నా వైఫ్ 2 నెగ్గింది. మిగిలినవి ఎంత పెద్ద పరీక్షలైనా నెగ్గేది నా ప్రిన్సెస్సే. తన పట్టుదల అలాంటిది. పట్టుదల పిండ కూడా. కాసేపు ఇక్కడ దాన్ని ఆపితే తెలిసేది. ఎంత చెట్టుకు అంత గాలే వేస్తుంది. ఎక్కువ వెయ్యాలనుకుంటే ఇలాగే అవుతుంది. మొదలు పెట్టావా? పెట్టింది నువ్వు. ఇది ఎక్కడి వరకు వెళ్ళి ఆగుతుందో నీ ఊహకు కూడా అందదు. అంతవరకు తెచ్చుకోకముందే తప్పుకుంటే నీకే మంచిది. వార్నింగా? నా ముందు ఏవి పనిచేయవే. కక్కితే కక్కాను, తిన్నాను కదా. వచ్చే పరీక్షలు ఇలా ఉండవంటున్నా. తర్వాత కక్కేయచ్చుగా, ముందు తినేద్దాం అనుకోవడానికి. అదే చెప్తున్నా. తినేసి నేను రాజావారి రాణివారి మనవరాలి కాదని చెప్పాలా? ఎలాగో కావు కదా. వచ్చేది నేనేనే. నిన్ను అవ్వనివ్వకుండా చేసేది నేనే. ఇంతేనే మీరు. సంస్థానంలో మీకేమీ సన్మానాలు చేయకపోయినా బానిసత్వానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఆ రాజకుటుంబానికి మీలాంటి వాళ్లే బానిసలు. బానిసల బ్రతికెప్పుడు పని మనుషుల్లాగానే ఏడుస్తుంది. అన్న అలాగే ఏడ్చాడు, అమ్మ అలాగే ఏడ్చింది, నువ్వు అలాగే ఏడుస్తున్నావు. ఇది ఏడుపు కాదు. రాజావారు రాణివారు మన మీద పెంచుకున్న నమ్మకానికి ఇస్తున్న విలువ. దీన్ని విశ్వాసం అంటారు, బానిసత్వం అనరు. సర్లే, దానికి మీరు పెట్టుకున్న ఇంకో పేరు విశ్వాసం. అలాగే ఏడుదులే గాని నా స్థాయిని తగ్గించి చూద్దామని మాత్రం అనుకోకు. నేను యువరాణిని అయి తీర్తాను. నా హస్బెండ్ గర్వపడేలా చేసుకుంటాను. నువ్వు నీ హస్బెండ్ గురించి ఆలోచిస్తున్నావు, నేను నీ గురించి ఆలోచిస్తున్నాను. మా అక్క కాపురం సవ్యంగా సాగాలి అని ఆలోచిస్తున్నాను. ఇన్ని ఆలోచిస్తాను అంటావే కానీ నన్ను కొల్హాపూర్ రాజసంస్థానానికి యువరాణిని చేయడానికి ఆలోచిస్తానని చెప్పవే. మనది కాని దాని గురించి నేనెప్పుడూ ఆలోచించను.